ఈరోజైతే నేను గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం అండి ట్రై చేయటం. మార్నింగ్ వీడియోలో రొయ్యలు గోంగూర వండుతానని చెప్పాను కదండి, మా వారు అలా వద్దన్నారు. ఇంకా పచ్చిశనగపప్పు గోంగూర అయితే వండమని చెప్పారు. ఇంకా అలానే చేస్తున్నానండి. ఫస్ట్ గోంగూరని చేసుకుని శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకున్న తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కారం, పసుపు అయితే వేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టానండి. ఖచ్చితంగా ఒక 6 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉంచానండి. ఇంక ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే మొత్తం పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువైనట్టు ఉన్నాయండి. ఇవన్నీ అయితే వంపేసుకున్నాను. వంపేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసి ఇంకా పప్పు గుత్తితో తిప్పుకున్నానండి. తిప్పిన తర్వాత తాలింపు అయితే పెట్టాను. తాలింపు పెట్టి వాటర్ ఉన్నాయి కదండి ఎక్కువ, ఇంకా మళ్ళీ మూత పెట్టి అయితే స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా పచ్చిశనగపప్పు గోంగూర ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా.